హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ జాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? క్రికెట్ను ఆసక్తికరంగా మార్చేందుకు, ఆటలో వేగం పెంచేందుకు ఎన్నో నిబంధనలు చేర్చుతున్నారు. ఇప్పటికే కొన్ని మార్పులు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ లీగ్లో తదుపరి సీజన్లో కొన్ని విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోవచ్చని భావిస్తున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఐసీసీ క్రికెట్కు సంబంధించిన నిబంధనలను రూపొందిస్తుందనే సంగతి తెలిసిందే. అయితే కొన్నిసార్లు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న టీ20 లీగ్లు ఆసక్తికరంగా ఉండేందుకు కొన్ని ఆసక్తికరమైన నిబంధనలను తీసుకువస్తుంటారు. అయితే వాటిని లీగ్లలో మాత్రమే ఉపయోగిస్తారు. అంతర్జాతీయ క్రికెట్తో వాటికి ఎలాంటి సంబంధం లేదు. భారతదేశంలోని టీ20 లీగ్ ఐపీఎల్లలోనూ ఇది కనిపించింది. ఇక్కడ ఇంపాక్ట్ ప్లేయర్లను ఉపయోగిస్తారు. ఇప్పుడు ఆస్ట్రేలియాలో జరిగే ఈ లీగ్లో తదుపరి సీజన్ కోసం కొన్ని నియమాలు చర్చిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇవి కార్యరూపం దాల్చితే క్రికెట్ మరింత ఆసక్తికరంగా, విప్లవాత్మకమైన మార్పులను చూడవచ్చు. ఈ డిహెచ్ ఇది కొంతవరకు ఐపీఎల్ ఉపయోగించే ఇంపాక్ట్ ప్లేయర్ల లాంటిది. అయితే ఇంపాక్ట్ ప్లేయర్లలో ఒక ప్లేయర్ పూర్తిగా మరొకరితో భర్తీ చేయబడుతుంది. కానీ డిహెచ్ నియమం ప్రకారం రెండు జట్లు తమ ప్లేయింగ్ 11లో ఒక ఆటగాడిని బ్యాటింగ్ కోసం మాత్రమే నామినేట్ చేయగలవు. ఈ ఆటగాడు ఫీల్డింగ్ చేయాల్సిన అవసరం లేదు. బ్యాక్ టు బ్యాక్ ఓవర్లు ఇది కాకుండా ఒకే ఎండ్ నుంచి 2 ఓవర్లు బ్యాక్ టు బ్యాక్ బౌలింగ్ చేసేందుకు అనుమతి కూడా పరిశీలిస్తున్నారు. కెప్టెన్ కావాలనుకుంటే అతను ఏదైనా ఒక బౌలర్ని అదే ఎండ్ నుంచి వరుసగా 12 బంతులు వేయమని అడగవచ్చు. డబుల్ ప్లే ప్రస్తుతం సాధారణంగా క్రికెట్లో గరిష్టంగా ఒక బ్యాట్స్మెన్ ఒక బంతికే అవుట్ అవుతుంటారు. అయితే ఈ లీగ్లో కూడా ఇందులో మార్పులు చేర్పులు చేయాలనే చర్చ జరుగుతుంది. వచ్చే సీజన్లో డబుల్ ప్లే నిబంధనను ప్రవేశపెట్టొచ్చు. దీని కింద ఒకే బంతిని 2 బ్యాట్స్మెన్ అవుట్ కావచ్చు. ఈ నియమాన్ని అనుసరించి 2 ఎండ్ బ్యాట్స్మెన్లను రన్అట్ కావచ్చు, లేదా ఒక క్యాచ్ లేదా బౌల్డ్ అయిన తర్వాత మరొకరు రన్అట్ కావచ్చు. మెయిడెన్ ఓవర్ ఈ లీగ్లో తదుపరి సీజన్లో చర్చలో ఉన్న మరో ఆసక్తికరమైన మార్పు మెయిడెన్ను విసిరే విధానం. దీని ప్రకారం ఏ బౌలర్ అయినా 6 డాట్ బాల్స్ను నిరంతరం బౌలింగ్ చేయడంలో విజయవంతమైతే బ్యాట్స్మెన్ అవుట్ అవుతాడు. లేకపోతే కొంత వైవిధ్యం చేయడం ద్వారా అతను తన కోటా కంటే 1 ఓవర్ ఎక్కువ బౌలింగ్ చేయడానికి అనుమతించబడతాయి. అంటే 5 ఓవర్ బౌలింగ్లో బౌలింగ్ చేసే ఛాన్స్ ఉంటుంది. WBBL కోసం ఈ నిబంధనలకు సంబంధించి క్రికెట్ ఆస్ట్రేలియాతో చర్చలు జరుగుతున్నాయి. నివేదిక ప్రకారం క్రికెట్ను వేగవంతం చేయడంతో పాటు ఆటగాళ్ల పనిభారాన్ని తగ్గించేందుకు చూస్తున్నట్లు చెబుతున్నారు. ఈ వీడియో మీలో ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి. దిస్ ఇస్ జాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.